జిల్లా కంబాల దిన్నెలో చిన్నారి లైంగిక దాడి హత్యకు గురైన ఘటనా స్థలాన్ని ఎస్పీ అశోక్ కుమార్ పరిశీలించారు. జమ్మలమడుగు ఆసుపత్రిలో చిన్నారి మృతదేహాన్ని పరిశీలించి తల్లిదండ్రులతో ఎస్పీ అశోక్ కుమార్ మాట్లాడారు. చిన్నారి హత్య ఘటన చాలా బాధాకరమని ఎస్పీ అశోక్ కుమార్ అన్నారు. ఈ విషయంలో చట్టపరంగా చర్యలు తీసుకుని బాధిత కుటుంబానికి న్యాయం చేస్తామని ఎస్పీ తెలియజేశారు. చిన్నారి హత్యకు నిరసనగా జమ్మలమడుగు గాంధీ బొమ్మ సర్కిల్లో కుటుంబ సభ్యులు ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మద్దతుగా ప్రజలు పెద్ద ఎత్తున తరలి రావడంతో ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. దీంతో జిల్లా కలెక్టర్ చెరుకూరి శ్రీధర్ అక్కడికి చేరుకుని చిన్నారి కుటుంబ సభ్యులకు సర్ది చెప్పి దీక్షను విరమింపచేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఈ ఘటన తనను కూడా కలిచివేసింది అన్నారు. నిందితుడు ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్నాడని, అతడికి కఠిన శిక్ష పడే విధంగా చూస్తామని కలెక్టర్ హామీ ఇచ్చారు. చిన్నారి కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని, తక్షణ సహాయంగా 5 లక్షల రూపాయలు అందజేయడం జరుగుతుంది అని కలెక్టర్ భరోసా ఇచ్చారు. మూడేళ్ల పసిపాపను అత్యంత పాశవికంగా హత్య చేసిన కామాంధుడికి ప్రజలే బుద్ధి చెప్పారు. జమ్మలమడుగు మండలం మెరుగుడిలో ఉన్న నిందితుడు దూదేకుల రెహముదుల్లా ఇంటిని జేసీబీ సహాయంతో గ్రామస్తులు నేలమట్టం చేశారు. మరోవైపు ఇంతటితో దారుణానికి ఒడిగట్టిన ఇతడి కుటుంబం తమ గ్రామంలో ఉండకుండా బహిష్కరిస్తామని గ్రామస్తులు చెబుతున్నారు.